అరాచకత్వాన్ని ప్రోత్సహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజుపేట మగ్గాల కాలనీలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై నిర్వహించిన ఇంటింట ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకల్లా నారాయణరావు కూటమి నాయకులతో కలిసి ప్రజలను కలిసిన ఆయన ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో, ఎందుకంటే ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, పేద ప్రజలు కనీసం ఎవరికి చెప్పుకోవాలన్నా 5 సంవత్సరాలు ఏ ప్రజాప్రతినిధి కూడా అడ్రస్ లేడు. అలాగే పోనీ కనీసం వెళ్ళి ఏదైనా ఆఫీసుకి వెళ్ళాలంటే వాళ్ళని బెదిరించి కేసులు పెట్టి కనీసం వాళ్ళ బాధ బయటికి చెప్పుకుంటా కూడా వినేనాదుడు లేడు. బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎదురు కేసులు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఈ 2 సంవత్సరాలుగా నిరంతరం గ్రీవెన్స్ నిర్వహిస్తూ అటు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్లంబట వస్తూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ రకంగా ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గంలో దగ్గర 11,000 ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి వాళ్ళకి ప్రభుత్వ విషయాలన్నీ కూడా వివరిస్తూ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా నోట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రభుత్వం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మొన్న మనం చూసాం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి నిర్మాణం చేస్తే ముందు రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నానా హంగామా చేయటం, పరామర్శ పేరుతో ఎవరో ఒక వాళ్ళ మాజీ మంత్రి వాళ్ళ కుమారుడు వెళ్ళి ఒక నిరుపేదగా ఉన్నటువంటి ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని బుద్ధి, అతను చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తిని కాపాడాలని ప్రయత్నం చేస్తే కేసు పెడితే పరామర్శ పేరుతో కనీసం పరామర్శించకుండా రోడ్డు మీద డ్రామాలు చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి నైజం. అదే కాదు, నిన్న చూసాం ఆలూరు కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి విరూపాక్ష అక్కడ దాడి చేసి వాళ్ళ మీద మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ఇండ్ల మీదకి వెళ్ళి ఆడబిడ్డలను కూడా వివస్త్రత చేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు అంటే ఒకసారి మనం ఆలోచించాలి. అంటే ఒక క్రిమినల్స్ని వెనకేసుకొస్తా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి క్రిమినల్స్ని పరామర్శిస్తాక టైం ఉంటుంది, కానీ తోబుట్టుగా ఉన్న షర్మిలని పలకరిస్తాక ఆయన టైం ఉండదు. షర్మిల సర్జరీ చేయించుకునే హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శించినటువంటి సోదరులు నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడ, ఈ ప్రపంచంలో ఉండరు. అంత దుర్మార్గమైనటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మనం అప్రమత్తంగా ఉండకపోతే కులాలను పెట్టి, మతాలను పెట్టి, ప్రాంతాలను పెట్టి ఇవాళ క్రిమినల్స్కి ఈ రాష్ట్రంలో పెట్టి పోషించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తుల్ని మనం దరిదాపులు కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు కూడా తీసుకోవాలి.